ఇప్పుడు రోజంతా అవుతుంది కాబట్టి ఇక్కడ ముఖ్యంగా చెప్పేది రెండు, వైద్య విద్య. వైద్యం గురించి చెప్పే ముందు ఒక ఇంటికి చదువు నేర్పిస్తే ఆ కుటుంబము పేదరికం నుంచి బయటికి వస్తుందని, ఒక్క ఇంట్లో ఒక్కరు చదువుకుంటే అని. దీని గురించి ఇక్కడ మంతనిలో విద్య ప్రతి మండల్ దగ్గర నుంచి విలేజ్ దగ్గర నుంచి చేసిన ఘనత శ్రీధర్ బాబు గారిది. ఇప్పుడు విద్య గురించి మాట్లాడదాం. ఈరోజు వైద్యం గురించి మాట్లాడినప్పుడు ఆరోగ్యమే మా భాగ్యం అని మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఇంగ్లీష్లో హీ హూ హ్యాస్ హెల్త్ హ్యాస్ హోప్. ఆరోగ్యం బాగుంటే ఏమన్నా చేయొచ్చన్న ధైర్యం ఉంటుంది. అందుకోసం ఈరోజు ఒక చిన్న విషయం మేము ఎప్పుడు చెప్పలేదు, కానీ మా అత్తగారి జ్ఞాపకార్థం చేస్తున్నట్టు ఇప్పటి వరకు చిత్తశుద్ధి అంటే శ్రీధర్ బాబు గారి చిత్తశుద్ధి ఏంటంటే మీకు ఒక రోజు ఇప్పుడు చెప్తాను. ఇది 1258వ హెల్త్ క్యాంప్. చరిత్రలో ఏ కాన్స్టిట్యూన్సీలో ఇన్ని కాలేదు. ఒక 25,750 క్యాటరాక్ట్ ఆపరేషన్లు చేయించామంటే 26,000 వరకు. 40,000 మందికి ఫ్రీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ గ్లాసులు అద్దాలు ఇచ్చాము. స్కూళ్ళకి వెళ్తుంటే అడాలసెంట్ గర్ల్స్, టీనేజ్ గర్ల్స్, ఆడపిల్లలకు టెస్ట్లు చేయాలన్నా వాళ్ళు ఏమైనా చెప్పుకోవాలన్న కష్టమైతే ఒక 8,000 అమ్మాయిలకు టెస్ట్లు చేయించాం. 40 క్యాన్సర్ క్యాంపులు నడిపించాం. ఇప్పటికీ 25 డెంటల్ క్యాంప్స్ నడిపించాం. ఒక 2,000 పిల్లలకు హార్ట్ ట్రీట్మెంట్ చేయించాం. ఇంకెంత మంది కంటే అంతమందికి చేయించే బాధ్యత మాది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఈ స్టేట్లో మనకి చిన్నప్పుడు స్కూల్లో చదువుతున్నప్పుడు పిల్లలు కాంపిటీషన్ అవుతుంటారు. నా పిల్లోడు బెటరా, మీ పిల్లోడు. అలానే ఈ స్టేట్లో సిఎంఆర్ఎఫ్ ఎల్ఓసిలలో టాప్లో మంతని కాన్స్టిట్యున్సీ ఉంటుంది. శ్రీధర్ బాబు గారి మనం టాప్లో ఉన్నామని వేరే వాళ్ళు కూడా కాంపిటీషన్ పెట్టుకొని వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అంటే మనం ఒక్క అడుగు ముందుకేస్తే ఇంతమందికి వేరే వాళ్ళు కూడా వాళ్ళ కాన్స్టిట్యున్సీలలో అరే మనం కూడా శ్రీధర్ బాబు లాగా చేయాలి అని ప్రజలకు. దీంతో ఏమవుతుంది, ప్రజలకు బెనిఫిట్ పొందుతుంది. సో మనము దానికి దారి వేసినట్టు ఇవన్నిటికీ శ్రీధర్ బాబు గారు ఎంత చిత్తశుద్ధి ఉందో దానికి సహకారం చేసిన మా మహేందర్ యాదవ్ గారికి కూడా అంతే చిత్తశుద్ధి ఉంది. మా అందరికంటే ఎక్కువ ఉంది. వారు ఫోర్స్ చేస్తారు. ఈరోజు ఇక్కడ నాకు వేరే ప్రోగ్రామ్ ఉండే కానీ తప్పకుండా రావాలని ఆయన ఇంట్రెస్ట్తో చేస్తాడు కాబట్టి ఆయనకు స్పెషల్ థ్యాంక్స్ లైఫ్ లాంగ్. ఇప్పుడు అందుకోసం మేము ఆయనని రుజుల్లా మహేందర్ అని పిలుస్తాం. ఎందుకంటే మా నాన్నకు 5వ కొడుకు అని చెప్తుంటాం. ఎందుకంటే వారికి మా నాన్న అంటే, మా అన్నగారు అంటే, ఈ ప్రాంతం అంటే అదొక పిచ్చి. రోజుకో హెల్త్ క్యాంప్ పెడదామంటాడు, రోజు ఇది చేద్దామంటాడు. అలాంటిది ఆయన మా కుటుంబంతో అసోసియేట్ అయినందుకు మేము చాలా గర్వహిస్తున్నాము. నేను సంతోషపడుతున్నాం. అదొక మాకు దీవెన, దేవుడికి ఇచ్చిన దీవెన అని అనుకుంటున్నాము. ఇన్ని క్యాంపులు ఇవన్నీ ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే చాలామంది ఏదైనా సమస్య రాగానే మేము సిఎంఆర్ఎఫ్లు ఇప్పిస్తున్నాము, ఎల్ఓసీలు ఇప్పిస్తున్నాము. గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక సిబ్బందినే పెట్టినాము. అన్ని హాస్పిటల్లో ఎవరైనా వస్తే పోయి చూసి మాట్లాడేందుకు. కొన్నిసార్లు ఇప్పుడు మనం నిమ్స్కి వెళ్తాం, అక్కడ బెడ్లు లేకుంటే పక్కన వేరే దగ్గర వెళ్తాం. ఈ క్రమంలో ఏమవుతుందంటే కొంతమంది మీ తప్పు కాదు, మీకు టెన్షన్ ఉంటుంది, మీరు యశోదానో ఎక్కడో వెళ్తున్నారు, రోజుకి ₹1,00,000 50,000 ఎక్కడో ఛార్జ్ అవుతుంది. మేమనేది ఏంటంటే దయచేసి ప్రతి ఒక్కరికి మీకు ఆరోగ్య విషయంలో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మేమున్నాం సహకరించేందుకు. దీంట్లో ఏమవుతుంది, ఎవరికో ఒకరికి ఎవడో మన వాడు పోయి అరే మీకు శ్రీధర్ బాబు చేయలేదా, ఇది చేయలేదా అంటే లక్షల మందికి చేసేందుకే ఇన్ని క్యాంపులు చేసినాము. ప్రతి ఒక్కరికి చేసేందుకే ఉందాం. అదే మా చిత్తశుద్ధి, అదే శ్రీధర్ బాబు గారి ధ్యేయం. మంతని ప్రాంతంలో ఒక క్యాన్సర్ అనేది ఎర్లీ డిటెక్ట్ చేసి క్యాన్సర్ లేకుండా చెయ్యాలనే భావంతో ముందుకు వెళ్తున్న శ్రీధర్ బాబు గారికి మీరు మా కుటుంబానికి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీకు సేవ చేసుడే మేము రుణం తీసుకుంటామని
ఈ ప్రాంతానికి నేను పదే పదే చెప్తాను, ఈ ప్రాంతానికి ఎంత చేసినా మేము రుణపడి ఉంటాము. ఈ జన్మకే కాదు, వచ్చే జన్మ కూడా మేము ఈ ప్రాంతానికి రుణపడి ఉంటామని ప్రతిసారి చెప్తాను. అది మా కమిట్మెంట్, అది మా కన్విక్షన్. ఇలాంటి క్యాంపులు ఇప్పుడు ఈరోజు ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళేందుకు కూడా అందరు తయారయ్యారు. బస్ తయారు చేస్తాం, కొంచెం లేట్ అయింది, కొంచెం ఓపిక పట్టండి, భోజనం చేయండి, చేసినాక అది పంపిస్తాము. తర్వాత ఈరోజు ఐ క్యాంప్ కూడా అయింది. మా పిఎస్సిఎస్ చైర్మన్ గారు ఇంతకుముందు చెప్పారు, సార్ కొంతమంది వచ్చి వెళ్ళిపోయారు, వారికి కూడా ఈరోజు అందరి ముందట మళ్ళొక్కసారి చెప్తున్నాను, మళ్ళీ ఒక 2 months తర్వాత దీన్ని కంటిన్యూ చేసుకుంటూ ప్రతి మండల్లో ప్లాన్ చేసుకొని, ఇప్పుడు మాకు తెలిసిపోయింది ఇన్ని రోజులు చేశాము, ఇంకా ఫోకస్డ్గా ప్రతి మండల్ హెడ్ క్వార్టర్స్లో పెట్టి అయితే, డివిజన్ హెడ్ క్వార్టర్స్లో పెడితే కొంతమంది, ఇంతకుముందు మా పిఎస్సిఎస్ చైర్మన్ గారు చెప్పారు, కొంతమంది దూరం ఉన్న వాళ్ళు రావట్లేదని. ఇప్పటి నుంచి ఎవ్రీ మంత్ మండల్ హెడ్ క్వార్టర్స్లో మాకు వీలైనంత వరకు, ఒక నెల ఇటు అటు ఒకసారి కాకుండా కానీ ప్రతి మండల్లో పెట్టే బాధ్యత మాది. మీ ఆరోగ్యం కాపాడే బాధ్యత మేము తీసుకుంటామని మళ్ళొకసారి మనవి చేస్తున్నాను. మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా దయచేసి మాకు ఒక మెసేజ్ పెట్టండి, మా శక్తి ఉన్నంత వరకు మీకు సాయం చేస్తామని కోరుకుంటూ, ఈరోజు మా పాత్రికేయ మిత్రులకు కూడా వచ్చిందని, చెయ్యనోడేమో మాట్లాడుతూనే ఉంటాడు, చేసిన వాళ్ళ గురించి మాట్లాడరు, మా గురించి అవసరం లేదు. కానీ మీరు కూడా ఫీడ్బ్యాక్ తీసుకోండి. 2,40,000 కాన్స్టిట్యున్సీలో మేము పెట్టిన క్యాంపులో ప్రతి ఇల్లు కవర్ అయిందని నాకు గట్టి నమ్మకం ఉంది. అంతకుముందు 80,000 ఆపరేషన్లు చేయించాం. ఇప్పుడు మీకు ఇంతకుముందు లెక్క చెప్పాను అన్ని క్యాంపులు. సో ఇది గొప్పతనం కాదు, ఇది మా కమిట్మెంట్, మేము చేస్తుంటాం. దీంట్లో కూడా రికార్డు కొట్టుతాం, ఇప్పుడే కొట్టేసినాం, ఇంకా రికార్డు పెంచుతామని మేము అందరికీ చెప్తుంటూ, ఫేవరెటిజం వద్దు, కరెక్ట్ న్యూస్ రాయండి, సర్వీస్ చేసే వాళ్ళకి రాయండి. ప్రతి పని 1 step ఫార్వర్డ్ 2 steps బ్యాక్ అన్నట్టు మేము ఏది చేసినా నెక్స్ట్ పొద్దున్న కూడా ప్రెస్ మీట్ పెడతారు, ఇది కాలే అది కాలే, అరే ఎంతమందికి చేసినామో బాగుపడండి, చూడండి, మాతో కంప్లీట్ చేయండి. మేము చేయకుండా మీరు వచ్చి చేయండి, ప్రజలు ఇంకా మిమ్మల్ని సమర్థిస్తారు. మేము 500 మందికి చేసిన రోజు ఒక్కరు మిస్ అయితే దాన్ని హైలైట్ చేస్తాం. నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి చేసే బాధ్యత మా భుజం మీద తీసుకొని చేస్తున్నాము, ఇంకా చేస్తామని చెప్పుకుంటూ ఈరోజు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.